హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఈరోజు మనం ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసలు గోధుమ రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్. షుగర్ పేషెంట్స్ కూడా చాలా. మరి ఆలస్యం చేయకుండా ఈ పెసలు గోధుమ రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఇడ్లీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల పెసలను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. చూడండి, ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకొని 8 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు పెసలు గ్రైండ్ చేసుకుని 1 గంట ముందు మరొక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వను తీసుకొని, అదేనండి బన్సీ రవ్వ అంటాం కదా, ఆ రవ్వను తీసుకుని వాటర్ వేసి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసి 1 గంట సేపు నానబెట్టుకోండి. 8 గంటల తర్వాత చూడండి, మనకి పెసలు బాగా నానిపోయాయి. ఇప్పుడు ఈ పెసలను మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి ఈ పెసలను గాలించుకుంటూ వేసుకోండి. ఇలా మనం గాలించుకుంటే పెసల్లో ఉండే రాళ్ళన్నీ కిందకు వచ్చేస్తాయి. అందుకని పెసలన్నిటిని కూడా ఇలానే గాలించుకోండి. ఇలా కొన్ని పెసలను వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలానే మిగిలిన పెసలను కూడా మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందాకటి బౌల్లోకి తీసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోండి. తర్వాత మనం గంట సేపు కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వను ఇప్పుడు ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ రవ్వను పిండి ఇలా వేసుకోండి. చూడండి, ఇలా రవ్వ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపై మూత పెట్టి నైట్ అంతా అలా వదిలేయండి. చూడండి, మనకి ఉదయానికల్లా ఎలా పొంగిందో. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. చూడండి, మనకి పిండి గట్టిగా ఉంది కదా, మరి కొద్ది వాటర్ని వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీకి ఎలా అయితే కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోండి. తర్వాత ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ని అప్లై చేసుకొని ఇడ్లీలను పెట్టుకోండి. అలాగే అన్ని ప్లేట్లకు ఆయిల్ని అప్లై చేసుకొని ఇడ్లీలు పెట్టుకోండి. తర్వాత స్టవ్పై ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులోకి వాటర్ని వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి 12 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, మనకి ఇడ్లీలు చక్కగా ఉడికిపోయాయి. చేతికి ఏమీ అంటుకోవట్లేదు. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇడ్లీ పాత్రలోంచి ప్లేట్లు బయటికి తీసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసుకొని స్పూన్ను తడుపుకొని ఇలా ఇడ్లీని తీసుకోండి. మనకు అప్పుడు ఇడ్లీలు చక్కగా వస్తాయి. అంతేనండి, మనకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. అదేనండి, పెసలు గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.